నమస్తే సార్, మీ పేరు? నా పేరు జార్జ్ నాని. ఏ ఏరియా సార్ మీరు? నేను ఉంది పెద్దగదిలో అపోలో హాస్పిటల్. ఏం చేస్తారు సార్ మీరు? నేను ప్రస్తుతం ట్రైల్ వర్క్ చేస్తాను. సార్ 2024 ఎలక్షన్స్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారండి? ఎవరికి ఓటు వేస్తామని అనుకుంటే 2024లో గెలిచే పార్టీ అయితే ఇప్పుడున్న పార్టీలో అయితే వైఎస్ఆర్సీపీ. అది మనం ఏ విధంగా చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఏ పార్టీ సేవ చేస్తే ఆ పార్టీ గెలాలనుకుంటాను. ఇది నేను ఒక వ్యక్తిగతంగా ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అనేక మంది పేదలకు లబ్ధి చేకూరింది. ఓ బడా నేతలకు కానీ మామూలుగా కార్పొరేట్ సంస్థలకు కానీ వాళ్ళకి కాదు, కింద స్థాయి వ్యక్తి నుంచి మామూలుగా ఎవరైతే పై స్థాయికి చేరుకోలేరో ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ల దగ్గరికి కానీ ఓపెన్గా ఒక కింద స్థాయిలో వెళ్ళి మాట్లాడి నాకు ఈ పని అవ్వలేదు అని వెళ్ళి చుట్టూ తిరిగిగా అవకాశం లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానీ ఒక 2-3 పథకాలు ఉన్నాయండి. 2-3 పథకాలు చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ నాడు నేడు అని చెప్పి ఒకప్పుడు స్కూల్స్ ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లల్ని పంపించాలంటే భయపడుతుంది. కానీ ఇప్పుడు స్కూల్కి ప్రైవేట్ స్కూల్ మానిపించి గవర్నమెంట్ స్కూల్లోనే చదివేస్తున్నారు. దేనికంటే చూస్తుంటే మామూలు మన పక్కన ఉన్న బిల్డింగ్ ఎలాగున్నది అలాగే ఉంది. కానీ ఒకప్పుడు బూజు పట్టినవి అని మొత్తం అన్నీ మార్పించేసి ఆ బెంచీలు కానీ లేకపోతే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేశారు. అదే నాడు నేడు కార్యక్రమంలో మన వైజాగ్ కేజీహెచ్ తీసుకోండి, లేకపోతే విమ్స్ హాస్పిటల్ తీసుకోండి, లేకపోతే సింహాచలం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా సరే ధీటైన విధంగా చేశారు. అదే కరోనా సమయంలో అయితే ఏ రాష్ట్రంలో కూడా ఏ సీఎం కూడా బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఫెసిలిటీస్ జరిగింది. ఉద్యోగాల గురించి లేకపోతే యువతకు రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలైనా ఎవరైనా సరే. దానికి నేను ఒకటే చెప్తాను, ప్రతిపక్షాలలాగా ఒకసారి 10,000 లేకపోతే 5,000 నోటిఫికేషన్ తీసి 5 సంవత్సరాలకి మేము ఇదే ఇచ్చాము అని చెప్పుకునే విధంగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకేసారి 4 లక్షలు ఉద్యోగాలు చేసి ఒకేసారి ఎంతమంది అయితే ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది యువత అయితే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒకేసారి ఉపాధి హామీ కల్పించారు. ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీలుగా చేయాలనుకుంటే ఒక 5,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు సంవత్సరానికి తీసిందంటే ఆయన ఇదే ప్రతిపక్షాలు దేవుడు ఇవన్నీ మామూలుగా ఇదే అదే అని చెప్పి కొనియాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. నా రాజకీయ లబ్ధి కాదు, జనాలకి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ విధంగానే పరిపాలన చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళ నాన్నగారులాగే జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలనేసి కోరిక ఆయనకు ఉంది. కాబట్టి జనాల్లో నిలిచిపోయే విధంగా ఆయన పెట్టిన పథకాలు కానీ లేకపోతే ఈ విధంగా ఉద్యోగాలు కానీ కల్పన చేశారు. అయితే హాస్పిటల్స్ అంటున్నారు కదా, హాస్పిటల్స్లో అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంది? పేదవారు కావని మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నవాడు మాత్రమే కార్పొరేట్ హాస్పిటల్ ఇంతకుముందు చేయించుకునేవాడు, పేదవాడైనా మామూలుగా ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరైతే ధనికుడు ఉన్నాడో ₹1,00,00,000 ఏమైనా అర్జించినోడు కూడా డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఆపరేషన్ ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి మామూలు కాదు, ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేరింగ్ అండ్ డాషింగ్. మనకు కావాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్ పరిపాలించినప్పుడు కావాల్సింది ఉపాధి, విద్య, అలాగే తాగునీటి సమస్య, అలాగే ఇవన్నీ మామూలుగా ఆరోగ్య సమస్య. ఇవన్నీ పరిపాలించిన చూసిన దానికే ప్రజలు హర్షించి ఓట్లు వేస్తారు. కానీ ఏదో 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి వచ్చి మేము ఇది చేసాము అది చేసాము ఏదో పండగ పబ్బాలకి గడుపుకున్న వాళ్ళకి ఏం చేస్తారండి? ఓట్లు వేసి జనాలు గెలిపించాలనుకున్నది ఏది అభివృద్ధి చేసిన పార్టీకి గెలిపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో డెవలప్మెంట్లు చేశారు. జనాలకు మేలు చేసే పార్టీ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది నా అభిప్రాయం ఇది. సార్ మీ పేరు? నా పేరు మాధవ్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను పురేపల్లి. ఏ ఏరియా సార్ మీది? మాది ఆర్లో. సార్ నారా లోకేష్ యువగలం అనే యాత్ర ప్రారంభించారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఎక్కడెక్కడ తిరిగారో మాకు తెలియదు, కానీ మా విశాఖపట్నం వచ్చి ఆ గాజువాకలు అక్కడ ఆపేశారండి. మా విశాఖపట్నంలో తిరగలేదు. ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరుగుతున్నారని సగంలో ఆపేశారు. ఇంకా పూర్తిగా పాదయాత్ర ఎలా చేసినట్టండి? తప్పు కదా, మొత్తం జాగ్రత్త కదా పాదయాత్ర చేసినట్టు. సగంలో ఆపేసిందని పాదయాత్ర ఏముంది? అయితే సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? పరిపాలన అనేది ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం నాకు తెలిసి పేదల ప్రభుత్వం. ఎవరికి ఇల్లు కావాలంటే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఎవరికి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి విద్య కోసం అమ్మఒడి పథకం ఇస్తున్నారు. అలాగే ఇంటర్ దాటిన తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి కూడా విద్యాదీవెన ఇస్తున్నారు. ఇంజనీరింగ్ కూడా పథకాలకి డబ్బులు ఇస్తున్నారు. అందరికీ అన్ని సహాయం చేస్తున్నారు. సో ఇంతకంటే గొప్ప ప్రభుత్వం మళ్ళీ ముందుకు వస్తుందని మాకైతే నమ్మకం లేదు.
సార్ రానున్న 2024 ఎలక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారండి? ఇంక ఇందులో పెద్ద తేడా నాకేం అనిపించట్లేదు. గత ప్రభుత్వం చూసాం, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం గారు చూసాము. మరొకసారి 2024 రావాలి జగన్, కావాలి జగన్, ఇదే మా ఆప్షన్. అయితే మిగతా పార్టీలు సంక్షేమం చేస్తాం, మోస్ట్లీ కలిసి వస్తాం, కలిసి మీకు ఇంకా మేలు చేస్తాం అని చెప్తున్నారు. మరి వారిని ఎందుకు సార్ మీరు కాదనుకుంటున్నారు? ఇప్పుడు చేస్తాము అంటారండి, చేసిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు చేస్తాం అనేవాడి మీద చేసిన వాడు బెటర్ కదా. అది ఇప్పుడు ఏంటంటే ఎవరైతే చేస్తున్నారో ఈయన ఉన్నారనుకోండి, ఇంకొంచెం బాగా చేస్తారేమో. ఇప్పుడు కొన్ని పథకాలు వస్తున్నాయి, ఇంకొంచెం మంచి పథకాలు పెట్టి ఇంకా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇంకా పథకాలు ఇదే ఇస్తాము, ఇంతకంటే ఎక్కువ లేమని చెప్పలేదు కదా. ఇప్పుడున్న పథకాలకి ఇంకా కొత్త పథకాలు పెట్టి ఇంకా పేద ప్రజలను ఇంకా బాగా ఆదుకుంటారేమో. అలాంటప్పుడు చేస్తామనేవాడి కంటే ఆల్రెడీ చేస్తున్నవాడు మంచిది కదా, దాన్ని మేము నమ్ముకుంటున్నాం. అయితే సార్ వారు పథకాలు అనేవి ఇప్పుడున్న ప్రభుత్వం సగం సగమే ఇస్తుంది, అందరికీ ఒకేలా అందట్లేదు అని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడున్న పథకాలు అందట్లేదంటే ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి రాలేరమ్మా. ఆయన పాదయాత్ర చేశారు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో అనేది ఆయన నోట్ చేసుకుని ఆయన ఇప్పటివరకు ఇస్తున్న పథకాలు ఆయన పాదయాత్ర చేసి తీసుకొచ్చిన పథకాలు. సో ఇక మీద రావాల్సినవి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నాకు పథకం రాలేదు, అమ్మఒడి రాలేదు, ఎందువల్ల రాలేదు అనేది నేను కూడా పథకంలో గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉందో ప్రజలుగా నాకు కూడా ఒక ఇది ఉంది కాబట్టి ఎందుకు రాలేదు అనేది వాలంటీర్ తెలుసుకొని వాలంటీర్ ద్వారా మళ్ళీ నేను ఒకవేళ ఇల్లు రాకపోయినా అమ్మఒడి రాకపోయినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్న బాధ్యత మాకు ఉంది. ప్రతిదీ గవర్నమెంట్ చేతి కింద కాస్త బాధ్యత మనం కూడా ప్రవహించాలి. చేస్తే అప్పుడేంటంటే ప్రభుత్వంకి మనకి ఒక వారధిలాగా మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్న ఇది ఉంటుందన్నమాట. అలాగే వాలంటీర్లు ఉన్నారు, పాపం వాళ్ళకి వేరే పనే ఉంటుందండి. జగనన్న వాళ్ళకి వాలంటీర్గా పెట్టారంటే ఉదయాన్నే రాగానే ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ప్రతి ఇంటికి డోరు, మ్యాక్సిమం 10వ తారీఖు కూడా కాదు 5వ తారీఖు లోపే క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళే డోర్ కొట్టి మరీ తలుపు తీసుకొచ్చి పింఛన్లు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా పథకాలు రాకపోతే ఎందువల్ల రాలేదో చెప్పి వాళ్ళు అన్నీ చేస్తారు. అటువంటి వాలంటీర్ల మీద అనవసరమైన ఇబ్బంది వేసేసి వాలంటీర్ వ్యవస్థ తీసేద్దాం, లేకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు, ఇది కుదరదండి. ఇంట్లో 4-5 ఉన్నారంటే మనుషులు అందరూ ఒకలాగా ఉంటారు కదండి, ఎవరి మైండ్ సెట్ అలాగ ఉంటుంది. అలాగే ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వాలంటీర్లో ఎవరో ఒకరు తప్పు చేసే ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారా? మనం చేసుకుని వెళ్ళి అవి ఒక సమానంగా లేవు. అలాంటిది వాలంటీర్ ఎక్కడో ఒక సంఘటన జరిగి ఎక్కడో ఏదో ఒక తప్పు జరిగిందని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేసి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఏమోలో జరిగింది తీసుకొచ్చేసి వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, వాలంటీర్ మంచిది కాదు అన్న మాత్రం తప్పు. సరే, అయితే ఈ ప్రభుత్వం నాడు నేడు అనే ఒక పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా స్కూల్స్ని డెవలప్ చేస్తాను అని చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? నిజంగా మంచి పథకం అండి, ఇది చాలా మంచి పథకం. నాడు నేడు పథకం ఏంటంటే పిల్లలకి మంచి పథకం. ఏంటంటే ఇంతకుముందు ఉన్న స్కూలు బాత్రూమ్లు ఉండేవి కావు, లేదా మంచి సదుపాయాలు ఉండేవి కాదు. ఆ బిల్డింగ్లు అన్నీ పాత బిల్డింగ్లు అయిపోయి ఇదిగా ఉండేది. ఇప్పుడు ఆ బిల్డింగ్లకి నీట్గా మంచి చేసి మంచి రంగులు వేయించి బాత్రూమ్లు లెట్రిన్ లేని వాటికి బాత్రూమ్ గట్రా అరేంజ్ చేసి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మగపిల్లలు ఉండడం స్కూల్ కానీ చిన్న చిన్న స్కూల్ అదే 5వ క్లాస్ వరకు లేదా 10వ వరకు కూడా స్కూల్ వేరు, ఆడపిల్లలు ఉండే స్కూల్ వేరు. వాళ్ళ కోసం వాళ్ళ భద్రత కోసం జగనన్న గారు ఇవన్నీ చేసి నాడు నేడు కార్యక్రమం స్కూల్ని మంచి అఫీషియల్గా ఏదైతే కొంతమంది ప్రజలు అనుకుంటారు ఆ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు మంచి బిల్డింగ్ రంగుగా ఉండే బిల్డింగ్ని ఉన్న స్కూల్కి పంపిద్దాం అనుకుంటారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళకి అతీతంగా ఈ గవర్నమెంట్ స్కూల్ని కూడా తయారు చేసి నాడు నేడులో భాగంగా తయారు చేసి మంచి విద్యను అందిస్తున్నారు. అదే కాక ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే మనకి పిల్లలు చదివి పెద్ద వచ్చిన తర్వాత ఏదో ఊరు వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్ చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ తెలుగు మాట్లాడితే కుదరదు కదమ్మా, హైదరాబాద్ పర్వాలేదు, చెన్నై బెంగళూరు తెలుగు మాట్లాడితే కుదరదు కదా, కాస్త ఇంగ్లీష్ భాష రావాలి. ఇంగ్లీష్ భాష రావాలంటే ఒక కింద నుంచి బేస్ ఉండాలి. ఆ బేస్ రావడం కోసం ఈ రోజున ఇంగ్లీష్ కూడా జగనన్న గారు నేర్పించి పంపిస్తున్నారు. నిజంగా ఇది చాలా మంచి కాదు.